అందరికీ నమస్కారం. కే స్టేషన్కి స్వాగతం. ఈ రోజు నేను మీకొక అద్భుతమైన కథను చెప్పబోతున్నాను. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఎవర్ని నమ్మాలి, ఎవర్ని నమ్మకూడదు, మనకు జరిగిన అన్యాయానికి ఎలా స్పందించాలి అనే విషయాలను ఈ కథ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ కథ కొన్ని 100 ఏళ్ల క్రితం జరిగింది. బ్రహ్మదత్తుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన పాలనలో ప్రజలంతా చాలా సుఖంగా ఉండేవారు. కాని ఆ రాజు అంతఃపురంలో ఒక పక్షి ఉండేది. దాని పేరే పూజని. ఇది మామూలు పక్షి కాదు, మనుషుల్లాగే చక్కగా తియ్యగా మాట్లాడగల గోరువంక. పూజని అంటే ఆ అంతఃపురంలో అందరికీ చాలా ప్రాణం. కొన్నాళ్లకు పూజని ఒక పక్షి పిల్లని కన్నది. సరిగ్గా అదే సమయంలో రాజుగారికి కూడా ఒక కుమారుడు పుట్టాడు. ఆ పక్షిపిల్ల రాజకుమారుడు ఇద్దరూ కలిసి పెరుగుతూ ఉండేవారు. పూజని రోజూ అడవికి వెళ్లి తీయని పండ్లు తెచ్చేది. తెచ్చిన పండ్లలో ఏవి చాలా తీయగా ఉన్నాయో, ఏవి ఆరోగ్యకరమో ఏరి మరి తన బిడ్డకు అలాగే ఆ రాజకుమారుడికి కూడా తినిపించేది. చూసారా, ఒక పక్షి అయ్యుండి కూడా ఆ రాజకుమారుణ్ణి తన సొంత బిడ్డలాగే ప్రేమించింది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకరోజు పూజని ఎప్పట్లాగే పండ్ల కోసం అడవికి వెళ్ళింది. దురదృష్టవశాత్తు రాజకుమార్ని చూసుకోవలసిన దాది కూడా అక్కడ లేదు. రాజకుమారుడు ఆ పక్షిపిల్లతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ పక్షిపిల్ల రాజకుమారుడికి దొరక్కుండా అటూ ఇటూ ఎగిరింది. దీనితో ఆ చిన్న బాలుడికి విపరీతమైన కోపం వచ్చింది. చిన్నపిల్లే కదా అని మనం అనుకోవచ్చు. కాని ఆ క్షణంలో పెరిగిన అహంకారం వల్ల ఆ బాలుడు పక్షిపిల్లని పట్టుకుని తల పగలగొట్టి చంపేశాడు. తనతో కలిసి ఆడుకునే స్నేహితుడని కూడా చూడకుండా అంత క్రూరంగా ప్రవర్తించాడు. పూజని నోటితో పండ్లు పట్టుకుని సంతోషంగా ఇంటికి వచ్చింది. కాని అక్కడ తన బిడ్డ రక్తపు మడుగుల్లో పడి ఉండడం చూసి దాని గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఆ పక్షి దుఃఖం వర్ణనాతీతం. ఎవరినైతే నా బిడ్డలా చూసుకున్నానో వాడే నా బిడ్డను చంపాడా అని పూజని కుమిలిపోయింది. కాని పూజని అక్కడితో ఆగిపోలేదు. రాజులు పాము వంటివారు. అన్యాయం చేసిన వాడిని వదిలిపెట్టకూడదు అని నిర్ణయించుకుంది. రాజకుమారుడు ఏమీ తెలియనట్లు అక్కడికి రాగానే పూజని ఒక్కసారిగా ఎగిరి తన వాడైన గోళ్లతో ముక్కుతో ఆ బాలుడి కళ్ళలో పొడిచేసింది. ఆ రాజకుమారుడికి చూపు పోయింది. వెంటనే పూజని రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇక్కడే కథలో అసలైన మలుపు వస్తుంది. రాజు బ్రహ్మదత్తుడు అక్కడికి వచ్చాడు. తన కొడుకు కళ్ళు పోయాయని తెలిసినా ఆయన చాలా శాంతంగా మాట్లాడాడు. పూజని, నా కొడుకు తప్పు చేశాడు. నువ్వు శిక్ష వేశావు. అక్కడితో పగ తీరిపోయింది కదా. మళ్ళీ మనం స్నేహితుల్లా ఉందాం. కిందకు వచ్చే అని బ్రతిమలాడాడు. కాని పూజని చాలా తెలివైంది. అది ఒక్క మాట అంది. రాజా, విరిగిపోయిన వస్తువును అతికించలేం. అలాగే విరిగిపోయిన నమ్మకాన్ని కూడా తిరిగి పొందలేం. నీ మనసులో నాపై కోపం లేదని నువ్వంటున్నావు. కాని సముద్రపు లోపల మంట ఎలాగైతే దాగి ఉంటుందో నీ మనసులో నాపై పగ అలాగే ఉంటుంది. రాణిలో నిప్పున్నట్లు నీ తియ్యని మాట వెనక పగుంది అని స్పష్టంగా చెప్పింది. రాజు ఎంత నచ్చజెప్పినా పూజని వినలేదు. తగని వారితో స్నేహం ప్రాణాలకే ప్రమాదం అని చెబుతూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. అప్పట్నుండి అది ఎవ్వరికీ చిక్కకుండా స్వేచ్ఛగా జీవించింది. చూశారా, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిందేమిటంటే ఎవరినైనా నమ్మే ముందు వారి ప్రవర్తనను గమనించాలి. ముఖ్యంగా మనకు కీడు చేసేవారు లేదా మన వల్ల నష్టపోయిన వారు పైకి ఎంత తీయగా మాట్లాడినా వారిని అతిగా నమ్మడం ప్రమాదకరం. అప్రమత్తంగా ఉండడమే మనల్ని మనం కాపాడుకునే మార్గం. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కథలో పూజని తీసుకున్న నిర్ణయం సరైనదేనా? మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పక తెలపండి. ఇలాంటి
మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా కేఎస్ స్టేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ మద్దతుతోనే ఈ కథలు ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుకుంటాయి, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తాయి. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం.